మినిమం ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకు యాటిట్యూడ్ ఉండాలి? ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి, ఒక 3 నెలల కోర్స్ నేర్చుకుంటారు. ఓకే. ఒక 4 నెలలు కోర్స్ నేర్చుకుంటారు. లేకపోతే 2 నెలలు, 3 నెలలు, లేకపోతే 6 నెలలు కోర్స్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుంటారు. ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు. ఓకే. ఇది జెన్యూన్‌గా నా దగ్గరకొచ్చిన కౌన్సెలింగ్ నాకు ఒక స్టూడెంట్ చెప్పిన మాట ఇది. సార్ నేను చాలా కష్టపడ్డా. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నా. అసలు ఒక్క జాబ్ కూడా రావట్లేదు సార్ నాకు. సో, ఈ విధంగా ఒక స్టూడెంట్ వచ్చి నా దగ్గరకొచ్చి కౌన్సెలింగ్‌లో బాధపడతా ఉన్నాడు. నేను అడిగాను, "ఎన్ని ఇంటర్వ్యూ‌లకి అటెండ్ అయ్యావు నువ్వు?" రెజ్యూమ్ చూసుకున్నావా? యెస్ సార్ చూసుకున్నాను. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్ నేర్చుకున్నా. యెస్ కరెక్ట్‌గా నేర్చుకున్నాను సార్. ఆ! తర్వాత ఇంటర్వ్యూస్ ప్రాపర్‌గా అంటే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నా. యెస్ సార్ చేసుకున్నాను. ప్రాపర్‌గా కోర్స్ నేర్చుకున్నా. రియల్ టైమ్ ప్రాజెక్టులు చేశా. అన్నీ చేశాను సార్. రెజ్యూమ్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకున్నా. అడ్వాన్స్ కూడా నేను నేర్చుకున్నాను సార్. ఎన్ని ఇంటర్వ్యూ‌లకి అటెండ్ అయ్యాను? 11 ఇంటర్వ్యూ‌లకి అటెండ్ అయ్యాను సార్. సో, ఇక్కడే ఒక చిన్న విషయం చెప్తాను. ఒక నేను జనరల్‌గా ఏంటి అంటే, నా ప్రతీది కూడా నేనేం చేస్తానంటే, మీకు చెప్పేది ప్రతి ఒక్కటి నేను పాటించిన తర్వాత మీకు చెప్తా. వెన్ ఇట్ కమ్స్ టు మోటివేషన్ నేనేదన్నా చెప్పానంటే, ఖచ్చితంగా దాన్ని నేను నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయితేనే మీకు చెప్తా ఉంటాను. 2022లో జులై 10థ్‌లో జులై 10థ్ నేను కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాను. విచ్ ఈస్ ద సివిల్ కాంట్రాక్ట్స్. ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ జులైకి 1 ఇయర్ అవుతుంది. అంటే మేకి ఫస్ట్ నా బిల్ రిలీజ్ అయింది మే 2023. అయితే నేనేమనుకున్నానంటే చాలా కష్టపడ్డా. అంటే ఫస్ట్ నాకు సీవైసీ కూడా చాలా ఎప్పుడు నాకు ఇంటరాక్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఎవ్రీడే 2 వీడియోస్, 2 ఇన్‌స్టా వీడియోస్ చేస్తాను. ఒక యూట్యూబ్ షార్ట్ వీడియో చేస్తున్నా. అండ్ 10-15 మెంబర్స్ అట్‌లీస్ట్ డైలీ కంపల్సరీ మాట్లాడుతాను నేను. వరస్ట్ సినారియోలో కూడా 10 మెంబర్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. దీంతో పాటు ఏంటి అంటే ఆహ్, ఆహ్, ఈ టీమ్‌తో ఇంటరాక్షన్ గానియండి, ఫ్యాకల్టీతో వీళ్ళందరితో కూడా చాలా వరకు టైం అనేది నాకు ఇక్కడ పోతా ఉంటుంది. సో, అయితే ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా నేను ఇంకా ఒక బర్డెన్ నా మీద యేసుకున్నా. ఇదంతా ఈ సీవైసీ అంతా గూడా ఏంటి 100కి 100% ఫిజికల్ వర్క్ గాదు. కానీ మెంటల్లీ చాలా, చాలా వర్క్. చాలా బ్రైన్ పెట్టి ఆలోచించాల్సుంటుంది. ఒక కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, రాసుకోవాలి, పాయింట్ బై పాయింట్ ఏం మాట్లాడాలో అన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వీడియో జేయాలి. ఓకే. స్టూడెంట్‌తో మాట్లాడాలి. ఆ స్టూడెంట్ వేసిన క్వెషన్‌లో ఆన్సర్ జెప్పాలి. ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇవన్నీ గూడా ఒక ఎత్తైతే నేను సరే ఇంకా ఏదన్నా సాధించాలి. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ హియర్. నేను ఇంతవరకు ఆగిపోకూడదు. ఇంకా బెటర్‌గా నా లైఫ్‌ని లీడ్ చేసుకోవాలని జెప్పి నేను దాంట్లోకి వెళ్ళాను. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బిల్ నాకు మే 2023 రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఇమాజిన్ డే కష్టపడ్డా. మార్నింగ్, నైట్ ఓకే. డే అండ్ నైట్ అక్కడ ఒక్కసారి కొన్నిసార్లు ఎలా జరుగుతదంటే మార్నింగ్ 9:00 నేను మార్నింగ్ 8:30, 9:00కి సైట్‌లో ఎళ్లి నుంచుంటే నైట్ 11 దాకా అలాగే నుంచోవడం ఒకటే గాదు. దాదాపు 8 ఎకరాలుంది. ఇప్పుడు మనం చేసే సైట్ వచ్చేసి మొత్తం 8 ఎకర్స్ దాకా ఉంది. నడవాల్సొస్తది. కొన్ని సార్లు నా వాచ్‌లో చూసుకుంటే అరౌండ్ 19 కిలోమీటర్స్, 18, 15 కిలోమీటర్స్ వచ్చిన రోజులు కూడా చాలా రోజులున్నాయి. ఆ 15 కిలోమీటర్స్ నడవడమే గాదు. ఎంటైర్ 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్ కూడా నుంచోవాల్సిన పరిస్థితి. బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. ఆ నుంచొని కూడా నేను ఒక పక్క మళ్ళీ సీవైసీ వాళ్ళతో మాట్లాడుతూ, ఇక్కడ వర్క్ చేయించుకుంటూ, మళ్ళీ ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ అనేది మే 2023లో రిలీజ్ అయింది 11థ్. అరౌండ్ సమ్‌వేర్ అరౌండ్. రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక రూ. 100 నేను ఖర్చు పెడితే రూ. 38 నాకు వచ్చింది. అంటే నేను ఇప్పుడు రూపీస్‌లో చెప్తున్నాను. థట్ మే బి లాక్స్. అయితే ఇక్కడ ఇంత చేసిన తర్వాత మనకి ఇంత తక్కువొచ్చింది అమౌంట్. అప్పుడు ఆ అమౌంట్ మొత్తం గూడాను మనము ఎక్కడైతే అంటే కొంత వేరే దగ్గర నుంచి తీసుకురావడం, మనం కొంత ఇన్వెస్ట్ చేసాం. కొంత వేరే దగ్గర నుంచి తీసుకొచ్చాం. ఒక్ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నేను తీసుకోలేదు ఆ డబ్బుల్లో. మొత్తం మనకేదైతే తెచ్చుకున్నామో అక్కడ తీసుకెళ్ళి జమేసేసాను. అంటే ఆ డబ్బులు వాళ్ళకి క్లియర్ చేసేసాను. ఇమాజిన్ 1 ఇయర్ కష్టపడిన తర్వాత కనీసము నా నేను పెట్టిన పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా రాలేదు. ఆల్‌మోస్ట్ 3,00,000 పైనయింది. ఓన్లీ పెట్రోల్ దానికి, దానికి అయిన ఖర్చే 3,00,000 పైనయింది. సో, ఇక్కడ అంటే నా ఎక్స్‌పెన్సెస్ 1 ఇయర్.
ఓన్లీ దానికోసం పర్పస్ఫుల్గా పెట్టిన అమౌంట్. ఇమాజిన్ అంత హార్డ్ వర్క్ చేస్తూ నాకు సివైసీలో వచ్చిన కొద్దో గొప్ప డబ్బులు కూడా దాంట్లో తీసుకెళ్ళి పెడుతూ, నాకు వేరే డబ్బులు వచ్చినవి కూడా తీసుకెళ్ళి పెట్టి, సేవింగ్స్ మొత్తం రూపాయి, 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 రూపాయి మొత్తం దాంట్లో ఖర్చు పెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే లాస్. లాస్, ఫుల్ ఆఫ్ లాస్. చాలా ఎనర్జీ లాస్. ఓకే. ఎనర్జీ లాస్ అయిపోయింది. డబ్బులు లాస్ అయిపోయినాయి. ఈ లోపల ఒళ్ళు గుల్లయిపోయింది. చాలా మంది ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత నా వల్ల కావట్లేదు అనుకునేవాళ్ళు, ఖచ్చితంగా ఇంకా నాకు జాబ్ రావట్లేదు అనుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఐ డిడ్ నాట్ లూజ్ మై కాన్ఫిడెన్స్. 1 ఇయర్ కష్టపడ్డాను. ఇంత డబ్బులు లాస్ అయింది నాకు. ఇంత నేను శ్రమ పడ్డాను. నాకు కనీసం నేను పెట్టిన దానికి ఇంట్రెస్ట్ సంగతి దేవుడెరుగు. లాస్‌లో అయిపోయాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని అనుకోలేదు. 1 ఇయర్ నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అయింది. వస్తే పోతే పోనీ లాస్. ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ దీన్ని ఎలా మనము ప్రాఫిట్‌లోకి మార్చుకోవాలి. అండ్ ఐయామ్ కీప్ ఆన్ వర్కింగ్. నేనిప్పుడు లాభం వచ్చేసిందని చెప్పట్లేదు. సమ్‌వాట్ బెటర్ వెన్ కంపారిటివ్‌లీ ఫస్ట్ వే. తర్వాత ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నాను. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎక్కడ నేను తప్పు చేస్తా ఉన్నాను? ఎక్కడ ఎక్కువ తక్కువ ఖర్చు పెడతా ఉన్నాను? బిల్స్ ఎందుకు నాకు డిలే అవుతా ఉన్నాయి? ఇవన్నీ ఆలోచించి బిల్లింగ్ కాడ్నించి, వర్క్ చేయించడం కాడ్నించి, పేపర్ వర్క్ కాడ్నించి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను నేర్చుకొని నా సొంతంగా కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాను. ఈ ఎంటైర్ దాంట్లో నేను ఒక్కటే నమ్మేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ. 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినాయి అని ఆలోచించొద్దు. 10 ఇంటర్వ్యూల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? 11వ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 11వ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఈ 11 ఇంటర్వ్యూలో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను? 12 ఇంటర్వ్యూలో ఆ తప్పు చేయకుండా నేను ముందుకెళ్ళగలను. సో ఆల్వేస్ ఏంటి అంటే ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి దాని నుంచి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. చాలా మంది ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఒక చిన్న జాబ్ కోసం ఒక చిన్న ఎంత మహా అయితే ఒక 3,00,000, 5,00,000, ఒక 10,00,000 జాబ్ లేకపోతే చిన్న జాబ్ కోసం ఒక 10, 15 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఇక నా వల్ల కాదు అనుకుంటే నువ్వు 5,00,000 ప్యాకేజ్ దానికి అంత అనుకుంటే తర్వాత నువ్వు 5,00,000తో నీ కెరియర్ స్టార్ట్ చేసి 10,00,000కి 10,00,000 నుంచి 20 నుంచి 30, 50,00,000 ఒక సూపర్ లైఫ్‌ని, బెటర్ లైఫ్‌ని నువ్వు లీడ్ చేయాలంటే నీకు ఎంత ఓపిక కావాలి? ఎన్ని ఫెయిల్యూర్స్ నువ్వు ఎదుర్కోవాలి? ఎన్ని ఫెయిల్యూర్స్ నుంచి ఎదుర్కొంటే అవన్నీ నీకు ప్లస్ పాయింట్స్‌గా మారి నీ కెరియర్‌లో ఎదుగుతావు? ఆలోచించండి. నాకు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను సార్. అయినా జాబ్ రాలేదు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు ఓవర్ నైట్‌లో అయిపోయింది 1½ ఇయర్‌లో ఏదైతే ఉందో, నేనిప్పుడు ప్లస్‌లో పూర్తి ప్రాఫిట్‌లోకి వచ్చానని చెప్పట్లేదు. బట్ నాకు ప్లస్‌లో మళ్ళీ నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న ప్రతి గుణపాఠాన్ని, ప్రతి పాఠాన్ని, ప్రతి లెసన్‌ని, ప్రతి మిస్టేక్ నుంచి నేను ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలో ఆ ధైర్యం అయితే నాకుంది. సో మీకుందా ఆ ధైర్యం? 10 ఇంటర్వ్యూలు, 15 ఇంటర్వ్యూలు, 20 ఇంటర్వ్యూలు కాదు. ఫెయిల్ అయిన ప్రతిసారి దాని నుంచి ఒక పాయింట్ నేర్చుకొని ఎక్కడ ఫెయిల్ అయిందని నేర్చుకొని మళ్ళీ మీ సక్సెస్ వైపు సాగే ధైర్యం మీకుందా? ఆలోచించుకోండి. థాంక్ యూ.